श्री महाकाली महालक्ष्मी महाधरत्रिपुरा त्रिपुरसुंदरी राजराजेश्वरी दिगंबिकादेवताभ्यो नमः पजामि मोकाल మీద కూర్చోగలవా मोहन देव తీసుకొని అమ్మవారికి చూయించి మూడు సార్లు మళ్ళా మోహన్ దేవ్ తీసుకొని కింద పెట్టేసేయి महदिकरकपात्रे स्थापयित्वा विधानान् तपन सदृशरूपान् नन्धकारा प्रवेरान् हरि प्रहलाद संगदरिवारि जय 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 जागरव सर्वरित्वर देवारगन्धमरे जय जय सुन्दवदने प्रसन्न होति दुराधा वेदापादि तोडी विद्यापादि तोडी तोडी भवराजा वेद दुराधान् कंकं पुरनाथ हरहरवन्दारा भवंगरेगा जय 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 जागरव सर्वरित्वर देवारगन्धमरे जय जय सन्नादने प्रसन्न होति दुराधा वेदापादि तोडी विद्यापादि तोडी तोडी भवराजा वेद दुराधान् कंकं पुरनाथ हरहरवन्दारा भवंगरेगा जय 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 जागरव లక్ష్మి ఇస్తుంది కాబట్టి మనము అమ్మవారికి ఎంతో కొంత అర్పణ చేస్తే దానికి రెట్టింపు ఇస్తుంది. అవునా? మెడలో వేసినాము, ఆ వేసినటువంటి దొడ్డుమాల డూప్లికేట్ ఉంది. డూప్లికేట్ తెచ్చి వర్జనలు ఇవ్వమంటే అవి ఇచ్చేటది కాదు. కాబట్టి అటువంటి డూప్లికేట్ కాకుండా ఇంకా కొంచెం వర్జనలు తీసుకొచ్చి కొంచెం అక్కడ ఇక్కడ ఏర్పాటు చెయ్యండి. మహాలక్ష్మీదేవి తర్వాత మళ్ళీ దీనికి రెట్టింపు ఇచ్చేటువంటిది ఇస్తుంది కదా. రేపు ఇస్తుందో లేదో ఏమో, ఇక ఏదో పంతులు అయితే చెప్పిండు కానీ రేపు పొద్దున ఇవ్వకపోతే పంతులు నచ్చి అడుగుతా అయిపోతుంది. అమ్మవారు ఎప్పుడు ఇవ్వాలనో ఏ సమయంలో ఇవ్వాలనో ఆమె తెలుసు. ఆమె ఇచ్చే టైంలో ఆమె ఇస్తుంది. కానీ ఈరోజు పెట్టినా కదా, రేపు పొద్దున బతుకమ్మ ఉన్నది, రేపు పొద్దున నాకు మంచిగా కావాలి అమ్మ, నీకు 10 రూపాయలు పెడతా, సొమ్ములు మొత్తం నాకు ఇయ్యాలంట కోరుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అట్లా కాదు, మాతకు ప్రశాంతంగా పూజ చేసి ప్రశాంతంగా ఏది కోరిక కోరుకున్నా అన్ని ఇస్తుంది. కానీ ఈ రోజు వరకు కానీ రేపు పొద్దున ఇవ్వండి ఇచ్చేటువంటిది అంటే దానికి సమయం ఉంటుంది, అడవైన సమయం. అంటే నీ రాతలో ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే వస్తుంది. అమ్మదయ ఎట్లుంటుంది అంటే, కోరికలు నా లైఫ్లో లేవు కదా, నా లైఫ్లో లేని దాని గురించి నేనెందుకు అడగాలి అమ్మవారిని అని అనుకుంటున్నారు కొందరు. మరి నీ నోటి దాకా వచ్చింది అని అంటే అమ్మవారు కల్పిస్తేనే వచ్చింది. నీ రాతలో రాసి పెట్టి ఉంది, కానీ కొన్ని అడిగితే అమ్మవారు ఇచ్చేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంట్లో బిస్కెట్లు కావాలనేటువంటిది ఉన్నది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అమ్మనో నాన్ననో పోయి అడగాల్సింది. అడగకుండా బిస్కెట్ చేయాలంటే అవుతుందా? యాడికి వస్తుంది? అది రాదు. ఏది దానికి ఉంటుంది. ఎట్లా కల్పితమవుతుంది అని అంటే, మనిషి ఉన్నాడు, ఇదికి లోతుండగా దూరంకి చెట్టు కనబడ్డది. ఏం చెట్టు?
మామిడి చెట్టు. మామిడి చెట్టు మీద ఇంకోటి కనబడ్డది. ఏం కనబడుతుంది? మామిడి చెట్టు మీద ఏముంటుంది? మామిడి పండు కనబడ్డది. ఇడికల పండు కనబడ్డది. పండు కనబడ్డాక పోయిండు, కొట్టిండు, తీసుకున్నాడు, తిన్నాడు. అయితే పోయినాక గ్రామంలో పెద్ద మనిషికి చెప్పిండట, నేను మామిడి పండు కోత కోసుకొని నేను నా మనిషిగా ప్రశాంతంగా తిన్నా అని అన్నాడు. తిన్నా అనగానే అప్పుడు చూసిండు, అడిగిండు, నడుచుకుంటూ పోయినావు కదా, పోయేటప్పుడు ఆ పండుని ఎవరు చూసిర్రు అని అడిగిండు. ఎవరు చూసిరు? కళ్ళు చూసిరు. ఆయన పోయింది ఎవరు? కాళ్ళు పోయినాయి. దాని కిందికి వచ్చేలాగా చేసింది ఎవరు? దాని కిందికి ఎట్లా పడ్డది? రౌటు కొడితే అది కింద పడ్డది. మరి చూసిన కళ్ళు తిన్నాయా? నడుచుకొచ్చిన కాళ్ళు తిన్నాయా? చేసినటువంటి చేతులు తిన్నదా? మరి ఏం తిన్నది? నోరు తిన్నది. నోరు తిన్న తర్వాత ఇప్పుడు దేనికి సంతృప్తి అయింది? కడుపుకి అయింది. ఇప్పుడు ఎవరిది లాభం? ఇవన్నీ చేసినటువంటి మొత్తము వృధా. కాళ్ళు చేతులు ఇవన్నీ చేసిన పనులంతా వృధా. మరి ఎట్లుంటది అని అంటే దీనివల్ల ప్రోత్సాహం మనం లైఫ్లో జరిగేటువంటిది ఏముంటది అని అంటే మన బంధుమిత్రులు కూడా గట్లనే ఉంటారు. అందరూ కూడా చేతి దగ్గర దాకా తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉంటారు. అటువంటి భవబంధాలు ఏమన్నా ఉన్నా నాకు సంతృప్తి కల్పించేటువంటి మాత్రమే ఉండేటట్టుగా చూడమని చెప్పుకోవడానికే ఈ కథాశ్రమం. పండు తీయగుందని ఎవరు గ్రహించారు? నాలుగు గ్రహించారు. అవునా? లేకపోతే ఎట్లా గ్రహించడం అవుతుంది? అట్లా అంటే ఈ విధంగా ఉండేటువంటిది నాలుకనే ప్రాధాన్యత మనిషికి. అవునా? ఆ నాలుక ఎవరు? మనము. దీంట్లో ఇవన్నీ చేసినటువంటి అన్నీ ఏమిటివి? చుట్టూ ఉండే బంధుమిత్రులు, పరివారాలు అందరూ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎట్లా చేద్దామా అని. అదే కనుక చేతుడు కొట్టినటువంటి పండు పగిలింది, కింద పడ్డది కదా. యజమాని వచ్చి చూసిన తర్వాత కొడితే ఎవరిని కొడతాడు? శరీరాన్ని కొడతాడు. అవునా? మరి చేసింది చెయ్యి పని అయితే, తొలకమైంది కాళ్ళ పని అయితే, చూసింది కళ్ళ పనులు అయితే దీపు వదులు. ఇప్పుడు చెప్పండి, ఎవరి ఫలితం అది? మన ఫలితాన్ని మనమే కోరుకోవడము. కాబట్టి అమ్మవారికి మనసు నిండా ఉన్నటువంటి మహాలక్ష్మీదేవికి సిరి సంపదలను కల్పించేటట్టుగా ప్రసాదించమని నమస్కారం చేసుకోవడం ప్రాధాన్యం. సిరి సంపదలు అంటే ఏం ఆలోచిస్తారు మీరు? ఇవి కాదు. సిరి సంపదలు అనేటువంటివి నాకు అనుగుణంగా ఉండేటువంటివి. ఈరోజు పువ్వులు కావాలి, పైసలు లేవు అంటవా? అంటారు కదా. అట్లా లేవు అనేటువంటిది ఎప్పుడు నా నోటి నుంచి రానియకుండా చూడు తల్లి అని చెప్పుకోవడానికే సిరి సంపదలు. కాబట్టి అటువంటి ఏవైనా ఉంటే అంటే రోజు నిత్యము ఈ ఒక్క పూలే చెప్పిన పూలకే అని అనుకోకుండా మన లైఫ్లో జరిగేటువంటి చాలా ఉంటాయి ఇటువంటి దాంట్లో. కాబట్టి అటువంటి ఏమన్నా ఉన్నా అన్నిటికి కూడా లేవు అనేటువంటి దానికి ఇవ్వకు తల్లి అని చెప్పేసి మనసు నిండా నమస్కారం చేసుకోనండి. జగదంబ విశ్వవారిణి మాతాకి, బోల్ భవానీ మాతాకి. జై జగదంబ, జై జగదంబ, జై జగదంబ. विस्तारी मारी वारी जन्ना मरना देवारी मारी बदलाता धंधनी वारी देवी देवी विजय मई जातमर देवारी केवल में तारक संजनी देवी देवी भुवन भोले बाला दिवाई सीनाही सारे ब्रह्मला परंपरा भोले गाही साही गिरिधागर को परलो
मोहि तेतो भक्तालागे तेतो दासालागे तावदलौलालि देवी देवी देवै जागरवत् गुणवरदे करवरदे तारक संजीवने जय देवी देवी प्रसन्नवदने प्रसन्न होते निजदास क्लेशा पादुरि तोड़ी दुःखा पादुरि तोड़ी तोड़ी भोगास वन्दे तुजवासां कुंकुम पुरिलास नरहरवल्लिंधारा पदमं कदलेश देवी देवी देवै जागरवत् गुणवरदे करवरदे तारक संजीवने जय देवी देवी कर्पूर गौरम करुणावतारं संसारसारं भृगेन्द्रः सदावदन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि संसारमालां कलिकालकाल कपालमालां धराय ब्रह्मराय ब्रह्मराय नमः शिवाय नमः शिवाय లక్ష్మీ స్వరూపంగా మనకు అమ్మవారు దర్శనమిస్తున్నది. అమ్మవారి ప్రత్యేక రూపం ఏమిటిది అంటే కమలాలు రెండు చేతిలో పట్టుకొని అమ్మవారు మనకు దర్శనం ఇవ్వాలి. ఈరోజు ఇస్తుంది కూడా, చేతిలో ఉండే కమలాలే అనుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ కోనేట్ల ఊది అవి కమలాలు తెచ్చి అంటే కష్టం కాబట్టి పట్టుకొని వచ్చిందని భావన చేసుకోవడం మన శ్రేయస్కరం. తర్వాత అభయవర హస్తం అంటే లక్ష్మీదేవి చేతిలో నుంచి పడాలి. లక్ష్మీదేవి అంటే ఏమిటి? చిక్కాలు అంటే ధనం అనేటువంటిది ఆ చేతిలో నుంచి పడాలి. అంటే అభయ హస్తముతోటి ఆ ధన ప్రాప్తిని కలిగించేటువంటి అభయ హస్తముతోటి అమ్మవారు మనకు కరుణింపజేయడము. అదే విధంగా తినకు ఎవరు సేవ చేస్తారు? మహాలక్ష్మీ దేవతకు గజం. గజం అంటే ఏనుగుడు. ఏనుగుడు సేవింపజేసే మహాలక్ష్మీ దేవతకు ఈ రూపంలో అమ్మవారు దర్శనమివ్వడము. సర్వమంగళదాయిని ఐశ్వర్యదాయిని అష్టలక్ష్ములకు సంబంధించినటువంటి అమ్మవారు. సృష్టిని మహాలక్ష్మి అమ్మవారు భూల రూపంలో భోళాసురుడు అనేటువంటి రాక్షసుని వధించినటువంటి అమ్మవారు మహాలక్ష్మీదేవి. ఎవరిని సంహరించింది? భోళాసురుడు. ఆ రాక్షసుని సంహరించడానికి లక్ష్మీదేవి అవతారాన్ని ఎత్తింది. ఎందుకు? లక్ష్మీదేవిని చూస్తే తనకు ప్రీతి ఎక్కువ. లక్ష్మీదేవి అంటే ఏంటి? ధనము, తర్వాత ఆభరణ సొమ్ములు అంటే సంబంధించినటువంటి గోల్డ్, అవన్నీ అంటే బంగారం అనేటువంటి తనకి ఇష్టం కాబట్టి తన దగ్గరికి తప్పించుకోవాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి? ఈ విధంగా వెళ్ళాలి అని అమ్మవారు ఆ రూపాన్ని వెత్తి ఆ సంహారం చేయడానికి వెళ్ళినటువంటి అమ్మవారు. కాబట్టి అటువంటి మహనీయమైనటువంటి మహాలక్ష్మి అవతార స్వరూపంలో ఈరోజు మనకు దర్శనమిస్తూ మహిళలందరినీ కూడా ఆ లక్ష్మీదేవతా స్వరూపంగా ఈరోజు అందరం మనం చూసినాము. కుంకుమార్చన చేస్తూ అందరూ కూర్చొని నిండుగా కష్టమైన సరే ఇష్టంతో కూర్చున్నందుకు ఎంతైనా, ఎందుకంటే అంతసేపు కూర్చోవడం అంటే కూడా కొంచెం మోకాళ్ళప్పుడు కూడా ఆలోచించాలి. ఆ విధంగా కూర్చొని మహిళలందరూ కూడా స్వాములకు సహకరించినందుకు. ఎందుకనంటే నేను ఈ టైంకి వస్తాను, ఆ టైంకే పెట్టుండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
అటువంటిది లేకుండా స్వాములకు కష్టదాయకం కాకుండా మీరు ముంగడ వచ్చేసి మీ అంతట మీ ప్రాధాన్యత తెలుసుకొని మీరు చేసినటువంటిది కాబట్టి మీరు పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని చెప్పి చేస్తూ అదేవిధంగా మనము చేసుకునేటువంటి కార్యక్రమంలో ఉపచార పూజలు నార్మల్గా చేసేటువంటిది ఏదో నార్మల్గా పూజ చేసేసి పక్కన జరిగేటువంటిది ఇక్కడైనా జరిగి ఉండొచ్చు. కానీ మన దగ్గర జరిగేటువంటిది నిత్యము చతుషష్ఠి ఉపచార పూజ 64 కళలతో సంబంధించిన అమ్మవారిని మనం ఇక్కడ పూజార్చన కార్యక్రమం చేస్తున్నామా లేదా? మరి దాంట్లో కొంతమన్నా భావన చేయాలి. ఎట్లా చేయాలి? ఎట్లా చేసేదేం లేదు. దాంట్లో కావాల్సింది ఏమిటి? గంధర్వ కన్యాదానము, నాట్యము. దీంట్లో రెండుట్లలో ఏదైతే మనతోటి సాధ్యం నాట్యం అవుతుంది. కాబట్టి నాట్యం గురించి ఎవరైనా ఆలోచించి ఏనాడు చేస్తారా అది ఒకనాడు డిసైడ్ చేసి పెట్టండి. ఎందుకంటే మహిళలందరూ కూడా చెప్తే చూడడానికి వస్తారు. అట్లా చూసుకొని సమయములను కేటాయించి దానికి ఒకదాన్ని చూసుకోవాలి. 64 కళలు రావాలని చెప్పి చేస్తూ అమ్మవారిని అర్పింపజేయడము. ఇన్ని రోజుల్లో మనం చేసేటువంటి కార్యక్రమం అంతా అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ అదేవిధంగా జరగబోయేటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా హాజరయ్యి స్వాములకు సహకరించాలని, మండపానికి సహకరించాలని చెప్పి చేస్తూ కోరుకుంటూ జగదంబ విశ్వపాలిని మాతాకి, భవానీ మాతా